నమస్కారం, నా ప్రసాద్. మీరు చూసిన ప్రసాద్ టెక్ ఇన్ తెలుగు. ఫ్రెండ్స్, శాంసంగ్ గెలాక్సీ S9 S9 ప్లస్ని లాంచ్ చేసింది. ఎప్పటి నుంచో వెయిట్ చేస్తున్నాం S9 S9 ప్లస్ కోసం. ఇయర్లో లాంచ్ అయిన ఫస్ట్ ఫ్లాగ్షిప్ ఫోన్స్ అని చెప్పుకోవచ్చు మనం. ఇవి S8 ప్లస్కి సక్సెసర్గా వస్తున్నాయి. సో ఇక్కడ నేను మీకు నా ఒపీనియన్ చెప్తాను శాంసంగ్ గెలాక్సీ S9 S9 ప్లస్ గురించి. కొత్త ఫీచర్స్ కొన్ని యాడ్ చేశారు. ఆ ఫీచర్స్ గురించి కూడా నేను ఈ వీడియోలో మీకు చెప్తాను. ఫస్ట్ మనం శాంసంగ్ గెలాక్సీ S8 ప్లస్కి S9 S9 ప్లస్కి డిఫరెన్స్ చూసుకుంటే ఫిజికల్గా మీకు ఏం డిఫరెన్స్ అయితే కనపడదు. ఫోన్స్ చూడడానికి మీకు సేమ్ ఉంటాయి, ఒకేలా ఉన్నాయి. కాకపోతే మీకు ఒకటే చేంజ్ కనపడేది ఏంటంటే బ్యాక్ సైడ్ ఫింగర్ ప్రింట్ సెన్సార్ ఇప్పుడు వర్టికల్గా వస్తుంది. ఇంతకుముందు మనకి హారిజాంటల్గా ఉండేది, రీచ్ అవ్వడం కొంచెం కష్టం ఉండేది. ఇప్పుడు వర్టికల్గా వచ్చింది. అండ్ ఇంకా స్పెసిఫికేషన్స్ పరంగా చూసుకుంటే మీకు స్క్రీన్ మీద కనపడుతున్నాయి శాంసంగ్ గెలాక్సీ S9 S9 ప్లస్ స్పెసిఫికేషన్స్ అయితే. ఇవి మనకి 3 కలర్స్లో వస్తున్నాయి. మిడ్ నైట్ బ్లాక్, కోరల్ బ్లూ అండ్ లియాక్ పర్పుల్ 3 కలర్స్లో వస్తూ ఉన్నాయి. అన్ని కలర్స్ మనకి 64 GB అవైలబుల్గా ఉన్నాయి. కాకపోతే మీరు ఒకవేళ 256 GB మోడల్ తీసుకోవాలనుకుంటే ఓన్లీ బ్లాక్ కలర్ అవైలబుల్గా ఉంది. ఈ ఫోన్ మనకి వెయిట్ 163 గ్రామ్స్ ఉంది. S9 ప్లస్ వచ్చేసరికి మనకి 189 గ్రామ్స్ ఉంది. S9లో మనకి 5.8 ఇంచ్ క్వాడ్ HD డిస్ప్లే లభిస్తుంది, సూపర్ AMOLED డిస్ప్లే. అండ్ S9 ప్లస్లో మనకి 6.2 ఇంచ్ క్వాడ్ HD ప్లస్ డిస్ప్లే లభిస్తుంది. ఇంకా కెమెరా విషయానికి వస్తే S9లో మనకి సింగిల్ కెమెరా ఉంది. S9 ప్లస్లో డ్యూయల్ కెమెరా సెటప్ ఉంది. సో మెయిన్ సెన్సార్ వచ్చేసరికి 12 మెగాపిక్సెల్ కెమెరా, డ్యూయల్ పిక్సెల్ ఆటోఫోన్ సిస్టమ్తో వస్తుంది. ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ ఉంటుంది. సో ఇక్కడ మనకి చేంజ్ వచ్చేసరికి మనకి అపేచర్ చేంజ్ అవుతుంది, వేరియబుల్ అపేచర్ ఉంటుంది. సో మనకి డ్యూయల్ అపేచర్ అంటున్నారు వీళ్ళు. f1.5 f2.4 ఈ 2 అపేచర్స్ అయితే ఉంటాయి. వీటి గురించి నేను తర్వాత ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అదే మనం S9 ప్లస్ చూసుకుంటే డ్యూయల్ కెమెరా సెటప్ ఉంది. ఫస్ట్ ప్రైమరీ కెమెరా వచ్చేసరికి సేమ్ S9 ఏదైతే ఉందో అదే ఉంది. అండ్ సెకండరీ కెమెరా వచ్చేసరికి 12 మెగాపిక్సెల్ కెమెరా ఉంది, అపేచర్ f2.4తో వస్తుంది. సెకండరీ కెమెరాలో కూడా ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ అయితే ఉంది. ఇవి టెలిఫోటో లెన్స్. అండ్ ఫ్రంట్ కెమెరా వచ్చేసరికి రెండిట్లో 8 మెగాపిక్సెల్ కెమెరా ఉంది, అపేచర్ f1.7తో వస్తున్నాయి. అండ్ ఇంకా ప్రాసెసర్ విషయానికి వస్తే రెండిట్లో మనకి 10 nm టెక్నాలజీ ప్రాసెసర్స్ ఉన్నాయి, ఈ జనరేషన్ ప్రాసెసర్స్ ఉన్నాయి మనకి. అండ్ బ్యాటరీ విషయానికి వస్తే S9లో 3000 mAh బ్యాటరీ ఉంది, S9 ప్లస్లో 3500 mAh బ్యాటరీ ఉంది. S9 మనకి 4 GB ర్యామ్తో వస్తుంది, S9 ప్లస్ 6 GB ర్యామ్తో వస్తుంది. ఇంకా స్టోరేజ్ మనకి డిఫరెంట్ ఆప్షన్స్ ఉన్నాయి. 64 GB 256 GB వేరియంట్లో వస్తున్నాయి మనకి స్టోరేజ్ అయితే. అండ్ మైక్రో SD కార్డ్ పెట్టి మీరు 400 GB వరకు మెమొరీని ఎక్స్పాండ్ చేసుకోవచ్చు. అండ్ సెన్సార్స్ విషయానికి వస్తే మనకి కావాల్సిన సెన్సార్స్ అన్నీ ఉన్నాయి. ఐరిస్ స్కానర్ ఉంది, ఫింగర్ ప్రింట్ సెన్సార్ ఉంది, ఫేస్ డిటెక్షన్ కూడా ఉంది దీనిలో మనకి. అండ్ బ్లూటూత్ 5.0కి సపోర్ట్ చేస్తుంది, టైప్ Cతో వస్తుంది. అండ్ NFC కూడా సపోర్ట్ చేస్తాయి 2 ఫోన్స్ మీకు. సో ఇవి మనకి శాంసంగ్ గెలాక్సీ S9 S9 ప్లస్ స్పెసిఫికేషన్ చూసుకుంటే ఇవి సేమ్ మనకి S8 ప్లస్ ఎట్లా ఉన్నాయి మ్యాక్సిమం స్పెసిఫికేషన్ చూసుకుంటే కొన్ని చేంజెస్ అయితే కనపడుతున్నాయి. సో ఇప్పుడు నేను చేంజెస్ గురించి మాట్లాడతాను. టాప్ 9 ఫీచర్స్ గురించి మాట్లాడతాను. ఏమేమి ఫీచర్స్ మనకి శాంసంగ్ గెలాక్సీ S9 S9 ప్లస్లో బెస్ట్ ఫీచర్స్ ఉన్నాయో వాటి గురించి మాట్లాడతాను. S9 ప్లస్ టాప్ 9 ఫీచర్స్. సో ఫస్ట్ ఫీచర్ వచ్చేసరికి వైర్లెస్ ఛార్జింగ్ ఇప్పుడు ఫాస్ట్ అవుతుంది. ఫాస్ట్ వైర్లెస్ ఛార్జింగ్ సపోర్ట్తో మీకు S9 S9 ప్లస్ వస్తూ ఉన్నాయి. సో మీరు ఇప్పుడు వైర్లెస్గా కూడా మీరు ఫాస్ట్గా అయితే ఫోన్ని ఛార్జ్ చేయొచ్చు. అండ్ సెకండ్ ఫీచర్ వచ్చేసరికి డ్యూయల్ స్టీరియో స్పీకర్స్ ఉన్నాయి. డ్యూయల్ స్టీరియో స్పీకర్స్ ఇవి AKG ట్యూన్ చేసింది. అండ్ దీనిలో మీకు డాల్బీ అట్మాస్ సరౌండింగ్ సిస్టమ్ కూడా ఉంటుంది. సో మీకు సినిమాటిక్ ఎక్స్పీరియన్స్ ఉంటుందని చెప్పేసి వీళ్ళు చెప్తున్నారు స్పీకర్స్ తోటి. సో ఇది ఒక ఎడిషన్ అని చెప్పుకోవచ్చు, ఒక చేంజ్ మనం నోటీస్ చేసేది. అండ్ థర్డ్ వచ్చేసరికి ఇంటెలిజెంట్ స్కాన్ అంటే ఐరిస్ స్కానర్ ప్లస్ ఫేస్ లాక్ 2 కలిసి వర్క్ అవుతాయి అని చెప్తున్నారు. సో ఇది మీకు లైటింగ్ తక్కువ ఉన్నప్పుడు ఛాలెంజింగ్ సిచ్యువేషన్స్లో మీకు ఫోన్స్ తొందరగా అన్లాక్ అవ్వడానికి యూజ్ అవుతుంది. సో ఇది చాలా ఫాస్ట్ ఉంటుందని చెప్పేసి వీళ్ళు అంటున్నారు. చూద్దాం ఇది ఎలా వర్కౌట్ అవుతుందో, టెస్ట్ చేస్తే తెలుస్తుంది. అండ్ నెక్స్ట్ ఫోర్త్ వచ్చేసరికి హారిజాంటల్ ఓరియంటేషన్ అండ్ మనకి స్మార్ట్ మల్టీటాస్కింగ్ అని కూడా చెప్పొచ్చు. సో ఫర్ ఎగ్జాంపుల్ మనం వీడియో చూస్తున్నప్పుడు మనకేమన్నా మెసేజ్ కానీ నోటిఫికేషన్ కానీ వచ్చింది అనుకోండి, మనం దాన్ని టాప్ నుంచి ఇట్లా కిందకి స్వైప్ చేస్తే అక్కడే మనకు అది విండో లాగా ఓపెన్ అవుతుంది. అక్కడే మనం మెసేజ్ అయితే పంపించవచ్చు, ఏదైనా వాట్సాప్ కానీ ఇట్లా మీకు నోటిఫికేషన్ వస్తే అక్కడి నుంచే మీరు రిప్లైస్ అయితే ఇవ్వచ్చు. అండ్ మీరు ఓరియంటేషన్ చేంజ్ చేయాల్సిన అవసరం లేదు. ఫర్ ఎగ్జాంపుల్ వీడియో చూస్తున్నారు, మనం నార్మల్గా వీడియో చూస్తున్నప్పుడు ఏమైనా మనకు నోటిఫికేషన్ వస్తే మనం హోమ్ స్క్రీన్కి వెళ్ళి ఇట్లా ఓరియంటేషన్ చేంజ్ చేసి మనం చూస్తూ ఉంటాం అన్నమాట మనం నార్మల్ ఫోన్స్లో. సో ఇప్పుడు శాంసంగ్ S9 S9 ప్లస్ మీరు వీడియో చూస్తున్నప్పుడు డైరెక్ట్ మీకు ఏమైనా నోటిఫికేషన్ వచ్చింది అనుకోండి, జస్ట్ మీరు హోమ్ బటన్ మీద క్లిక్ చేస్తే మీకు హారిజాంటల్గా స్క్రీన్ ఓరియంటేషన్ అయితే మారిపోతుంది, హోమ్ స్క్రీన్ ఓరియంటేషన్. సో ఇదొక ఫీచర్ మనం నోటీస్ చేయొచ్చు S9 S9 ప్లస్లో. అండ్ నెక్స్ట్ ఫిఫ్త్ వచ్చేసరికి దీనిలో మనకి ఈ జనరేషన్ ప్రాసెసర్స్ వస్తూ ఉన్నాయి. స్నాప్డ్రాగన్ 845 ప్రాసెసర్ వస్తుంది, Exynos 9810 ప్రాసెసర్తో ఈ ఫోన్స్ అయితే మనకు వస్తూ ఉన్నాయి.
సో ఇవి సెకండ్ జనరేషన్ ప్రాసెసర్స్, 10 nanometer టెక్నాలజీ బిల్డ్ అయిన ప్రాసెసర్స్. సో ఇవి మనకి ఫాస్ట్ ఉంటాయి. అండ్ ఇంతకుముందు దాంతో మనం కంపేర్ చేసుకుంటే మాత్రం ఖచ్చితంగా మీకు పర్ఫార్మెన్స్లో కూడా కొంచెం చేంజ్ అయితే మీరు నోటీస్ చేయొచ్చు. అండ్ నెక్స్ట్ 6th ఫీచర్ వచ్చేసరికి బిక్స్బీ ఇప్పుడు మనకు కొంచెం ఇంప్రూవ్మెంట్స్ అయితే చేశారు. ఇప్పుడు లైవ్గా బిక్స్బీ టెక్స్ట్ని ట్రాన్స్లేట్ చేయగలదు. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఏమన్నా టెక్స్ట్ కనపడుతుంది, ఏదైనా పోస్టర్ మీకు కనపడుతుంది, ఆ పోస్టర్ మీకు వేరే లాంగ్వేజ్లో ఉందనుకోండి, సో బిక్స్బీ మీకు అది మీకు కావాల్సిన లాంగ్వేజ్లోకి ట్రాన్స్లేట్ చేస్తుంది. సో ఈ ఫీచర్ అయితే దీనిలో లభిస్తుంది. అండ్ ఫుడ్ కానీ లొకేషన్స్ కానీ ఇవన్నీ ఐడెంటిఫై చేసి వాటికి సంబంధించిన డీటెయిల్స్ తెలియజేస్తూ ఉంటుంది. సో ఇవి కొన్ని ఫీచర్స్ అయితే బిక్స్బీలో యాడ్ చేశారు. అండ్ నెక్స్ట్ మనం 7th ఫీచర్ గురించి మాట్లాడుకుంటే డ్యూయల్ అపేచర్. ఇది మంచి ఫీచర్ అని చెప్పుకోవచ్చు. ఇప్పటివరకు మనం ఏ స్మార్ట్ ఫోన్ మనం చూడలేదు. మనకు వచ్చే ఫోన్స్ అని మనం చూసుకుంటే అపేచర్ మనకి ఫిక్స్ ఉంటుంది, మనం చేంజ్ చేయలేము. f2.0, f2.2, f1.8, LG V30లో మీకు f1.6 వరకు మనం అపేచర్ అయితే చూసాము. సో ఇప్పుడు వీళ్ళు మనం అపేచర్ చేంజ్ చేసుకోవచ్చు అనమాట. ఫోన్లో ఇది ఫస్ట్ టైం మనం చూడడం. సో ఇప్పుడు మనకి అపేచర్ f1.5 వరకు ఉంటుంది అండ్ అపేచర్ f2.4, 2 అపేచర్స్ ఉంటాయి యాక్చువల్గా అయితే వీళ్ళు చెప్పిన దాని ప్రకారం. f2.4 దగ్గర మీకు అంటే లైటింగ్ బాగుంది, మీరు డే లైట్ కండిషన్లో ఫోటో తీస్తున్నప్పుడు ఇది f2.4 దగ్గర ఫోటో తీస్తుంది. సో f2.4 దగ్గర మీ ఫోటో తీస్తున్నప్పుడు పిక్చర్ మీకు చాలా షార్ప్ వస్తుంది, డీటెయిల్స్ కూడా చాలా అద్భుతంగా క్యాప్చర్ చేయగలదు. అదే మీరు లో లైటింగ్ వచ్చేసరికి f1.5కి వెళ్ళిపోతుంది. సో f1.5 అంటే మనకి అపేచర్ వైడ్ ఉంటుంది, ఎక్కువ లైట్ లోపలికి వస్తుంది. అంటే కెమెరా మనకి ఓపెనింగ్ హోల్ ఉంటుంది కదా, ఓపెనింగ్ హోల్ మనకి పెద్దది అవుతుంది అనమాట. f1.5 అంటే ఎక్కువ లైట్ మనకి లోపలికైతే వస్తుంది. సో మనకి ఎక్కువ బ్రైట్గా వస్తుంది పిక్చర్స్. లో లైటింగ్లో కూడా మీరు మంచి ఫొటోస్ అయితే తీయొచ్చు. కాకపోతే f1.5 దగ్గర సో అంత వైడ్ అపేచర్లో మనం ఫోటో తీస్తున్నప్పుడు కొంచెం మనకి పిక్చర్ షార్ప్ ఉండదు, కొంచెం సాఫ్ట్ ఉంటుంది, కొంచెం నాయిస్ అయితే ఉంటుంది. కాకపోతే వీళ్ళు చెప్పిన ఇన్ఫర్మేషన్ ప్రకారం చూసుకుంటే వీళ్ళు మల్టీ ఫ్రేమ్ నాయిస్ రిడక్షన్ టెక్నాలజీని యూజ్ చేస్తామని చెప్తున్నారు. సో మీకు లో లైటింగ్లో కూడా పిక్చర్స్ అయితే మీకు బ్రైట్గా వస్తాయి, షార్ప్గా వస్తాయి అని చెప్పేసి చెప్తున్నారు. చూడాలి మరి ఇది ఎలా వర్క్ అవుతుందో. అండ్ నెక్స్ట్ 8th ఫీచర్ వచ్చేసరికి సూపర్ స్లో మోషన్ వీడియో. సో సూపర్ స్లో మోషన్ వీడియో మనం ఇంతకుముందు చూసాం 960 frames per second. మనం ఇంతకుముందు సేమ్ ఇదే ఈవెంట్లో MWC ఈవెంట్లో 2017లో సోనీ లాంచ్ చేసింది, సోనీ ఎక్స్పీరియా XZ ప్రీమియం. సో ఈ ఫోన్లో మనం 960 FPSలో స్లో మోషన్ వీడియో అయితే చూసాం. సేమ్ ఇప్పుడు శాంసంగ్ కూడా 960 FPSలో స్లో మోషన్ వీడియో అయితే తీసుకొని వచ్చింది. సో 960 FPSలో మీరు 720p క్వాలిటీలోనే వీడియో అయితే రికార్డ్ చేయగలరు. అదే మీరు 1080pలో స్లో మోషన్ వీడియో రికార్డ్ చేయాలనుకుంటే 240 frames per secondలో మీరు స్లో మోషన్ వీడియో అయితే రికార్డ్ చేయొచ్చు. సో ఈ ఫీచర్ కూడా వీళ్ళు యాడ్ చేస్తున్నారు. సో ఈ స్లో మోషన్ వీడియో మీకు 960 FPSలో మీరు ఏదైతే స్లో మోషన్ వీడియో తీశారో అది మీరు హోమ్ స్క్రీన్ వాల్పేపర్ లాగా కూడా పెట్టుకోవచ్చు. GIF రూపంలో మీ ఫ్రెండ్స్కి ఎవరికైనా మీరు షేర్ చేయొచ్చు. అండ్ స్లో మోషన్ వీడియోకి మీరు రికార్డ్ చేసినప్పుడు ఆటోమేటిక్గా బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కూడా యాడ్ అవుతుందని చెప్పేసి వీళ్ళు చెప్తున్నారు. ఒకవేళ మీకు నచ్చకపోతే మీరు చేంజ్ చేసుకోవచ్చు. సో మీరు తీసే సిచ్యువేషన్ బట్టి మీకు స్లో మోషన్ వీడియోకి బ్యాక్గ్రౌండ్లో మ్యూజిక్ కూడా యాడ్ అవుతుంది. సో ఇట్లా కొన్ని ఫీచర్స్ అయితే వీళ్ళు స్లో మోషన్ వీడియోకి అయితే యాడ్ చేశారు. అండ్ నెక్స్ట్ 9th ఫీచర్ వచ్చేసరికి ఇది శాంసంగ్ ఇప్పుడు యాపిల్లో మనకి యానిమోజీ ఉంది కదా, సేమ్ ఇట్లనే శాంసంగ్ ఇప్పుడు AR ఎమోజీ అని చెప్పేసి ఒక ఫీచర్ అయితే తీసుకొని వచ్చింది. సో AR ఎమోజీ ఫీచర్ మనం యూజ్ చేసి మనం ఓన్గా ఎమోజీ మనం క్రియేట్ చేసుకోవచ్చు, 3D ఎమోజీ. సో ఇప్పుడు నా ఫేస్కి నేను ఫ్రంట్ కెమెరా కానీ బ్యాక్ కెమెరా కానీ 2 కెమెరాస్ మీరు యూజ్ చేసి మీ ఇమేజ్ అయితే మీరు క్రియేట్ చేసుకోవచ్చు. వన్స్ మన ఫేస్ అది రీడ్ చేసిన తర్వాత మన 3D ఇమేజ్ అయితే అక్కడ కనపడుతుంది. ఇంకా మనం ఇష్టం వచ్చినట్టు మాడిఫికేషన్ చేసుకోవచ్చు. మన హెయిర్ స్టైల్ని, డ్రెస్ స్టైల్ని, ఎవ్రీథింగ్ మనం మాడిఫికేషన్ చేసుకోవచ్చు. సో మన ఎమోజీకి సంబంధించి ఒక 18 ఎక్స్ప్రెషన్స్ ఉంటాయి అన్నమాట డిఫాల్ట్గా. సో మనం ఈ ఎమోజీస్ని మనం ఎవరికైనా సెండ్ చేయొచ్చు, మన ఫ్రెండ్స్లో ఎవరికైనా సెండ్ చేయొచ్చు. మనం ఎమోజీస్ని మనం క్రియేట్ చేసుకొని మనం చూసుకోవడమే కాదు, ఎవరికైనా మన ఎక్స్ప్రెషన్స్ అయితే సెండ్ చేయొచ్చు. ఏ ఫోన్కైనా సెండ్ చేయొచ్చు. ఓన్లీ శాంసంగ్ S9 ప్లస్సే కాదు, మీకు ఏ ఫోన్కైనా మీరు ఏ ఆండ్రాయిడ్ ఫోన్కైనా ఏ iOS ఫోన్కైనా మీరు ఈ ఎమోజీస్ అయితే సెండ్ చేయొచ్చు. మీ వాట్సాప్ కానీ ఫేస్బుక్ కానీ ఈ యాప్స్ ఉంటాయి కదా, ఈ యాప్స్ నుంచి మీరు ఈ ఎమోజీస్ అయితే మీ ఫ్రెండ్స్తో అయితే షేర్ చేసుకోవచ్చు. ఇది ఎక్సలెంట్ ఫీచర్ అని చెప్పవచ్చు. శాంసంగ్ గెలాక్సీ S9 S9 ప్లస్లో ఈ టాప్ 9 ఫీచర్స్ నాకు నచ్చిన ఫీచర్స్ అయితే. సో ఇవి S9 S9 ప్లస్లో మనం టెస్ట్ చేయాల్సిన ఫీచర్స్ కూడా. సో ఇవి అయితే మనకి మార్చి 16వ తారీఖు అయితే S9 S9 ప్లస్ మార్కెట్లోకి అయితే రాబోతున్నాయి. సో నేను కొంటాను, ఖచ్చితంగా S9 ప్లస్ అయితే కొంటాను. ఖచ్చితంగా మన ఛానల్లో S9 ప్లస్ రివ్యూ అయితే చేస్తాను. సో థ్యాంక్ యూ ఫర్ యువర్ సపోర్ట్. మీ సపోర్ట్ వల్లే మనం ఫ్లాగ్షిప్ ఫోన్స్ కూడా మన ఛానల్లో అన్బాక్సింగ్ అండ్ రివ్యూస్ అయితే చేయగలుగుతున్నాం. చూద్దాం మార్చ్ 16 వరకు ఫోన్ అయితే బయటకు వస్తుంది. సో రీటైల్ యూనిట్స్ బయటకు వచ్చిన తర్వాత
ఖచ్చితంగా కొన్ని రివ్యూ అయితే చేస్తాను. ఇంకా ప్రైజింగ్ గురించి మాట్లాడుకుంటే ప్రైస్ వచ్చేసరికి ఇంటర్నేషనల్ ప్రైజింగ్ తెలిసింది, కానీ ఇండియన్ ప్రైజింగ్ అయితే ఇంతవరకు ఇన్ఫర్మేషన్ అయితే ఏమీ లేదు. ఇంటర్నేషనల్ ప్రైజింగ్ గురించి మాట్లాడుకుంటే S9 వచ్చేసరికి మనకి $719 పెట్టారు. ఇండియన్ కరెన్సీలో కన్వర్ట్ చేస్తే $46,600 దాకా ఉంటుంది. అదే S9 ప్లస్ ప్రైస్ చూసుకుంటే $839 పెట్టారు. ఇండియన్ కరెన్సీలో కన్వర్ట్ చేస్తే $54,000 దాకా ఉంటుంది. కాకపోతే మనకి ఇవి ఇంటర్నేషనల్ ప్రైజింగ్. ఇండియాకి వచ్చేసరికి మనకి ఇంపోర్ట్ ట్యాక్సెస్ ఇవన్నీ యాడ్ అవుతాయి, ఒక 20% యాడ్ అవుతాయి. సో నా ఒపీనియన్ ప్రకారం ప్రైస్ అయితే మనకి S9 60,000 దాకా ఉండొచ్చు. అదే S9 ప్లస్ చూసుకుంటే ప్రైస్ దగ్గర మనకి $70,000 దాకా ఉండొచ్చు. సో చూడాలి మనకి ఎంత ప్రైస్లో ఇండియాకి తీసుకొస్తారు. ఇండియన్ ప్రైస్ తెలిస్తే నేను టెక్ న్యూస్లో చెప్తాను. సో ఇది ఫ్రెండ్స్, ఈ వీడియోలో సామ్సంగ్ గెలాక్సీ S9 S9 ప్లస్ గురించి నా ఒపీనియన్స్ మీతో షేర్ చేసుకున్నాను. సో మీ ఒపీనియన్స్ ఏంది S9 S9 ప్లస్ గురించి కామెంట్ సెక్షన్లో పంచుకోండి. వీడియో మీ నచ్చితే లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, ఎందుకంటే ఇలా మీకోసం టెక్నాలజీ ఇన్ఫర్మేషన్ తీసుకొస్తూ ఉంటాను. దిస్ యువర్ ప్రసాద్ సైనింగ్ ఆఫ్. నెక్స్ట్ వీడియో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బై బై నౌ.